రాజశేఖర్ రెడ్డి కోసం 4 రోజుల నుంచి పోలీసులు వెతుకుతున్నారు. చట్ట ప్రకారం ఏ స్టేషన్లో కేసు నమోదు చేశారో చూపించి తీసుకువెళ్ళండి అని చెప్పాం. 10 గంటల 30 నిమిషాలకు నా ఆఫీస్కొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పోలీసులు కొన్ని చోట్ల రౌడీలుగా మారి వైసీపీ కార్యకర్తల్ని కొడుతున్నారు. ఈరోజు నేను సబ్ జైలుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే కేసులో ఉండి నిర్బంధంలో ఉన్నారో, రిమాండ్లో ఉన్నారో వారిని పరామర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలూరు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లుకు చెందినటువంటి వ్యక్తి, సోషల్ మీడియా యాక్టివిస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతని ఇంటికి గత 4-5 రోజుల నుంచి కూడా పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు, అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే, మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయండి, నేను మీడియాలో ప్రజెంట్ చేస్తాను, లేకపోతే అతను తీసుకెళ్ళి నిర్బంధించి కొట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత నిన్న మన సబ్ జైలు దగ్గరికి వస్తే ఆ సబ్ జైల్లో అతన్ని ప్రవేశపెట్టి ఇతని గురించి చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో ఉందో ఎఫ్ఐఆర్ అని ఎతికి చూస్తే ఎక్కడా దొరకలేదని అనుకున్న తర్వాత మేము నూజివీడు పోలీసులు వచ్చారంటే నూజివీడు పోలీసులు వచ్చి నా ఆధీనంలో ఉన్నాడు, మీరు తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే లీగల్ ప్రాసెస్కి వీఆర్ రెడీ టు కోఆపరేట్. సరే, ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు వచ్చారు. రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు పోలూరు రాజశేఖర్. తండ్రి వేణుగోపాల్ రెడ్డి మా పార్టీ కార్యకర్త, మా సోషల్ మీడియా యాక్టివిస్టు. ఆయన్ని పోలీసులకి అప్పచెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎన్నింటికి అప్పచెప్పామంటే 10:30 నిమిషాలకు ఆయన అప్పచెప్పాం. అంటే 10:30 నిమిషాలకి పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు లెక్క. రేపు మళ్ళీ 10:30 నిమిషాలకి బిఫోర్ ది కోర్ట్ ఈ హ్యాస్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. అప్పుడు 24 అవర్స్ మించి వారు నిర్బంధించడానికి వీల్లేదు. చాలా కేసుల్లో 4 రోజులు 5 రోజులు అట్టి పెట్టుకొని కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని చోట్ల మ్యాజిస్ట్రేట్ ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి మా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ముద్దాయిలుగా చూపబడ్డారో వారు కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, రికార్డ్ చేశారు. అది కడపలోను, అదేవిధంగా మన గుంటూరులో చిలకలూరుపేటకు సంబంధించిన సుధారాణి వ్యవహారంలో రిజిస్టర్ చేశారు. ఇది ఒక అరాచకం. పోలీసులు రౌడీజం చేసేటటువంటి కార్యక్రమం కొన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా రాజశేఖర్ అనే వ్యక్తిని మేముగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని ఏమి కొట్టరనేటువంటి విశ్వాసం, కొడితే వాళ్ళ సంగతి మళ్ళీ చూస్తామని కూడా మనవి చేస్తున్నాం. ఈయన మీద ఉన్న కేసు ఏమిటంటే ఇది కూడా రిజిస్టర్ అయింది ఎప్పుడంటే 9/11 అంతేగా 24 అంటే మొన్నే. ఎవరు ఇచ్చారా ఈ కంప్లైంట్? ఇతనేమో ఉండేది నకిరికల్లు, ఇచ్చింది నూజివీడులో బత్తులవారిగూడెం విలేజ్కి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరు అనే ఆయన ఆ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట. మరి ప్రస్తుతం ఉన్నాడు లేదు. ఆయన ఇచ్చాడు కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చాడు? 9/11/2024 ఇచ్చాడు. ఏమని ఇచ్చారు? వంగలపూడి అనిత గారి మీద వాళ్ళు పోస్టులు పెట్టారు అని. ఎప్పుడు పోస్టులు పెట్టారు? ఇది 15 జూలై 2023ని 15 జూలై 2023ని అనిత గారి మీద, ప్రస్తుత హోంమంత్రి అప్పుడు మాజీ శాసనసభ్యురాలు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారనేటువంటి ఉద్దేశంతో కంప్లైంట్ 9/11/24న రిజిస్టర్ చేశారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ నూజివీడుకు సంబంధించినటువంటి బత్తులవారి గూడానికి సంబంధించినటువంటి సీతారామాంజనేయులు ముసునూరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఎందుకు ఈ వివరాలు చెబుతున్నానంటే దిస్ ద ఫ్యాబ్రికేటెడ్. జరిగిన నేరం ఎప్పుడు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశానికి సంబంధించి. పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం, మా వాళ్ళని నలిపేయటం, మా వాళ్ళని కొట్టేయటం, మా వాళ్ళని భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్. అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్.
ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు. మీరు వంగలపూడి అనిత గారి మీద ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో మీరు ఇవాళ కేసు కట్టారు, మా వాడిని తీసుకెళ్లారు, మేము హాజరుపరిచాం అనుకోండి పోలీసుల ముందు. ఓకే, మరి మా మీద పెట్టిన కేసులు, మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఘోరాలు ఉన్నాయి. నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇంత కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా. వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది కూడా కాదు నేను చెప్తున్నా.